హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అండ్ స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 4 సింపుల్ వర్కౌట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్లై జాగ్స్ అండి. 20 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. కార్డియో వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మనం 35 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల కూల్ అవుతుందండి. మళ్ళీ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి బైసికల్ క్రంచెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ అండ్ ఆబ్లిక్ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. చాలా మంచి వర్కౌట్. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. నీ టు ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 11 12 13 14 15. వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, కంట్రోల్గా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల త్వరగా మనకు వెయిట్ లాస్ అవుతామండి, ఫ్యాట్ లాస్ అవుతుంది, బాడీ స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. స్లోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ రైట్ పొజిషన్లో చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ లంజెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. చాలా మంచి వర్కౌట్. 12 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 నీ ఫుల్గా డౌన్ చేయండి, 90 డిగ్రీస్ వరకు తీసుకెళ్ళండి. 2 3 4 స్లోగా బ్యాలెన్స్ చేస్తూ చేయండి. 5 6 7 8 9 10 11 12. బిగినర్స్ అయితే 8 టైమ్స్ చేయండి. కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు 12 టైమ్స్ చేయండి. ఈ ఫార్వర్డ్ లంజెస్ వల్ల త్వరగా లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. చాలా మంచి వర్కౌట్ ఇది. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి, ప్రాపర్ పొజిషన్లో చేయండి, మంచి రిజల్ట్ వస్తుందండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి రెస్ట్ అండ్ ట్విస్ట్ అండి. ఆబ్లిక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, లోవర్ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. నీస్ లైట్గా ఫోల్డ్ చేసి ఉంచండి. వెయిట్ స్టమక్ దగ్గర తీసుకోండి. వెయిట్తో చేయొచ్చండి, వితౌట్ వెయిట్ కూడా చేసుకోవచ్చు, బాడీ వెయిట్ కూడా. ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాక్ లైట్గా బెండ్ చేసి ట్విస్ట్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. 15 టైమ్స్ చేద్దామండి. బోత్ సైడ్స్ బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. బిగినర్స్ అయితే వితౌట్ వెయిట్ చేయండి. 10 టైమ్స్ చేద్దాం. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, స్టమక్ దగ్గర తీసుకోండి. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత కోబ్రా స్ట్రెచ్ 20 సెకండ్స్ చేయండి. బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ తీసుకోండి, స్లోగా రిలీజ్ చేయండి. 1, 2, 10 టైమ్స్ చేద్దామండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. 3 minutes రెస్ట్ ఇవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. సెకండ్ రౌండ్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి 20 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ ఇవ్వండి. ఈ కార్డియో వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ కూల్ అవుతుందండి. కూల్ అయిన తర్వాత హార్ట్ రేట్ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ రౌండ్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి బైసికల్ క్రంచెస్ అండి. ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, ఆబ్లిక్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. నీటి ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ప్రతి వర్కౌట్ స్లోగా రైట్ వేలో చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజూరియస్ అవ్వండి, త్వరగా వెయిట్ లాస్ అవుతుంది, బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. స్లోగా చేయండి, ఫోకస్గా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుందండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సెకండ్ రౌండ్లో థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ లెగ్జెస్ అండి. 12 టైమ్స్ చేద్దాం. 1, బ్యాక్ని 90 degrees వరకు బెండ్ చేయండి. 2, స్లోగా చేయండి, ఫోకస్ చేస్తూ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ ఇవ్వండి. హార్ట్ రేట్ కూల్ అయినాక నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ రౌండ్లో ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ప్రెస్ అండ్ ట్విస్ట్ అండి. లోవర్ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఆబ్లిక్ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. చాలా మంచి వర్కౌట్, ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. సిట్టింగ్ పొజిషన్ తీసుకున్నాక నీ స్లైట్గా బెండ్ చేసి ఉంచండి. వెయిట్ స్టమక్ దగ్గర తీసుకోండి. అప్పర్ బాడీ కూడా కొంచెం వెనక్కి బెండ్ చేసి ఉంచండి. బోత్ సైడ్స్ బ్రీత్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15.
బిగినర్స్ అయితే వితౌట్ వెయిట్ చేయండి. 10 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. చైల్డ్ పోజ్ చేద్దామండి 10 టైమ్స్. లోవర్ బ్యాక్ మజిల్స్ అనే స్టిఫ్నెస్ తగ్గుతాయండి. అప్పర్ బ్యాక్ మజిల్స్ కూడా స్టిఫ్నెస్ తగ్గుతాయండి. 10 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. హిప్స్ వెనక డౌన్ చేయండి ఫుల్గా. ఆర్మ్స్ స్ట్రెచ్ చేయండి ఫుల్గా. డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 9 10. 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయండి. నేను 2 రౌండ్స్ కంప్లీట్ చేసి చూపించాను. మీరు 2 రౌండ్స్ అయిన తర్వాత వాటర్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 3rd రౌండ్ కూడా చేయండి. 3 రౌండ్స్ చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారండి. త్వరగా బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. మజిల్ టోనింగ్ అవుతుందండి. స్టమక్ ఫ్యాట్ కూడా త్వరగా బర్న్ అవుతుందండి. 3 రౌండ్స్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి. 2 వీక్స్ రోజు కంటిన్యూగా చేయండి. చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలండి. మన డైట్లో ఈ 3 ఇంక్లూడ్ చేయండి. త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుందండి. బాడీ వెయిట్ లాస్ అవుతుంది. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. మజిల్ టోనింగ్ అవుతుందండి. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి డైట్ ఫాలో అవుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారండి. ఈ వర్కౌట్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు వర్కౌట్ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వర్కౌట్స్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు అడిగిన వర్కౌట్ చేసి పోస్ట్ చేస్తానండి. అలాగే వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీ అవుతుందండి. మన బ్లడ్ ఫ్లో అంతా మజిల్స్కి వెళ్తుందండి. బాడీ రెడీగా ఉంటుంది. హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. బాడీలోకి ఆక్సిజన్ సరఫరా కూడా జరుగుతూ ఉంటుందండి. వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ కూడా అవ్వకుండా ఉంటాయండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మజిల్ సోర్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. కూల్ డౌన్స్ కూడా ఖచ్చితంగా చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వీడియో అండ్ కూల్ డౌన్ వీడియోస్ మన ఛానల్ వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వార్మప్ చేయండి. వర్కౌట్ అయినా కూల్ డౌన్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఈ వర్కౌట్ 2 వీక్స్ కంటిన్యూగా చేయండి. వెయిట్ లాస్ అవుతారండి, ఫ్యాట్ లాస్ అవుతారు, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. 2 వీక్స్ కంటిన్యూ చేయండి. ది బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. మరిన్ని వర్కౌట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాసు ఫిట్నెస్. థ్యాంక్ యూ.